నమస్తే, వెల్కమ్ టు బిగ్ డిబేట్. నేను రాజేంద్ర. బంగ్లాదేశ్లో కొన్నాళ్ల క్రితం జరిగిన కాల్పులో గాయపడిన ఇంక్విలాబ్ ముంజ్ కన్వర్ షరీఫ్ ఉన్మాన్ బిన్ హాదీ సింగపూర్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక దీంతో బంగ్లా రాజధాని ఢాకా సహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. చల్తోగ్రామ్లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయంలో రాత్రి 11 గంటల సమయంలో ఆందోళనకారులు ముట్టడించారు. భారత్ అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పత్రికా కార్యాలయాలపై అల్లరి మోకలు దాడి. బంగ్లాదేశ్లోని డైలీ స్టార్ పత్రికా కార్యాలయంపై అల్లరిమోకలు దాడి చేశాయి. ఇక ఢాకాలోని కావరన్ బజార్లో కార్యాలయానికి నిప్పు పెట్టారు. గంటల తరబడి శ్రమించి దాదాపు 25 మంది జర్నలిస్టులను అగ్నికీలల నుంచి కాపాడారు. వీరిలో మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నారు. 2 అంతస్తుల అగ్నికీలకల్లో చిక్కున్నాయి. ఇక బెంగాలీ పత్రిక పోద్రోమాలో కార్యాలయంపై కూడా అల్లరి మోకలు దాడి చేశాయి. దుండుగులతో మాట్లాడేందుకు ప్రయత్నించిన న్యూస్ పత్రిక ఎడిటర్ న్యూరుల్ కబీర్ పైన దాడి జరిగింది. దీంతో బంగ్లాదేశ్లో ప్రధాన పత్రికలు ఇవాళ తమ కార్యకలాపాలను సస్పెండ్ చేశాయి. బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ కుటుంబానికి ధన్మోండి 32 ఏరియాల్లో ఉన్న ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఆ ఇంటిని మ్యూజియంగా వాడుతున్నారు. గత ఏడాది జూలైలో అవామీ లీగ్ నేత ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో హౌదీ కీలక పాత్ర పోషించాడు. కొన్నేళ్ల క్రితం భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అయితే గత వారం అతడిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అతడు చికిత్స పొందుతూ మృతి చెందడంతో భారత వ్యతిరేక జ్వాలలు బంగ్లాదేశ్లో మిన్నంటాయి. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ బిగ్ డిబేట్లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిస్కషన్లో పాల్గొనేందుకు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఉన్నారు, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, అదేవిధంగా కాంగ్రెస్ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ నాయకులు, అదేవిధంగా ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ నుంచి, సంజయ్ గారు ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఎక్స్పర్ట్. ముందుగా సంజయ్ గారు, ప్రస్తుతం జరుగుతున్న ఈ ఇష్యూస్కు సంబంధించి ఏ విధంగా చూడొచ్చు? అంటే భారత్ మీద పూర్తిగా విషం కక్కే కొన్ని వ్యాఖ్యలు కానీ, బంగ్లాలో జరుగుతున్న దారుణాలు కానీ, ఇవన్నీ కూడా హసీనా ఇండియాలో ఉండడం వల్లేనా? ఎందుకు భారత్ మీద ఇంతగా విషం కక్కుతుంది? థ్యాంక్స్ అండి, మీ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు. తర్వాత కో ప్యానలిస్ట్ అయినటువంటి వినోద్ గారికి, తర్వాత ఆంజనేయ రెడ్డి గారికి నమస్తే అండి. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మీరు చెప్పినట్టు షరీఫ్ ఉస్మాన్ హదీని ఎవరో దుండగులు తెలియదు కాల్చి చంపారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున మనం చూసాం, పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ నడిచాయి. అంతేకాదు చాలా చోట్ల అది వైలెన్స్ కి దారి తీసింది. మనం ట్రాజిడీ ఏంటంటే, డైలీ స్టార్ అనే ప్రముఖ దినపత్రిక మీద దాడి జరిగింది. అలానే ప్రథమ్ ఆలో అనే ఇంకో ప్రముఖ దినపత్రిక మీద కూడా పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఈ దాడులు కనుక మనం చూసినట్టయితే ఇవి అనుకోకుండా జరిగింది కాదు, క్లియర్ గా ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. ఒక మోడరేట్ వాయిస్ ఏదన్నా ఉంది బంగ్లాదేశ్ లో అంటే దాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు మీరు డైలీ స్టార్ తీసుకోండి, ప్రథమాలో తీసుకోండి, ఇవన్నీ కూడా భారత్ ని వాళ్ళు చాలా సార్లు క్రిటిసైజ్ చేసినప్పటికీ వాళ్ళ ఎడిటోరియల్స్ లో కొంత మోడరేట్ వాయిస్ అని వాళ్ళకి పేరు. కానీ అటువంటి దినపత్రికల మీద పెద్ద ఎత్తున, న్యూస్ ప్లాట్ఫామ్స్ మీద పెద్ద ఎత్తున దాడులు జరుపుతున్నారంటే ఇదేమీ అనుకోకుండా జరిగింది కాదు, స్పెసిఫిక్ గా టార్గెట్ చేయడం జరిగిందండి. మనకి తెలిసిందే, షరీఫ్ ఉస్మాన్ హదీ అనే వ్యక్తి ఇన్కలాబ్ మోర్చా అనే మంచ్ అనే పొలిటికల్ పార్టీ పెట్టారు. దానికి ఆయన నాయకుడు కొద్దిగా రాడికల్ ఇస్లామిక్ లీనింగ్స్ ఉన్నాయని పేరు. ఆయన మనం ఈ హదీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, కిందటి ఆగస్ట్ 2024 లో జరిగిన స్టూడెంట్ ప్రొటెస్ట్, షేక్ హసీనాకి వ్యతిరేకంగా జరిగిన స్టూడెంట్ ప్రొటెస్ట్ లో పెద్ద పాత్ర పోషించడం జరిగింది. తర్వాత ఈయనకు ఇంకో ఉన్న రాజకీయ ఆలోచన విధానం ఏమిటంటే, ఎప్పుడు భారత్ ని దుమ్మెత్తిపోస్తూ ఉంటారు. అంతేకాదు గ్రేటర్ బంగ్లాదేశ్ అనే మ్యాప్ ఏదైతే ఉందో అది షరీఫ్ ఉస్మాన్ హదీ తయారు చేయటం జరిగింది. అంతేకాదు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ని విలీనం చేసుకుంటామని కూడా కిందటి సంవత్సరం నుంచి ఈయన పలుసార్లు చెప్పడం జరుగుతోంది. సో ఎప్పుడైతే ఈయన మీద దుండగులు కాల్పులు జరిపారో ఇది భారత్ చేసిందని చెప్తున్నారు. దెర్ ఇస్ నో ఎవిడెన్స్ ఫర్ దట్. అటువంటి స్టేట్మెంట్స్ కి ఎటువంటి ఎవిడెన్స్ లేదు. సో ఆయన జరిగినప్పుడు ఆయన హత్య ఆటోమేటిక్ గా మన ఇండియన్ హై కమిషన్ మీద దాడులు జరగటం, కొన్ని చోట్ల మన ఎంబసీ ఏదైతే ఉందో బంగ్లాదేశ్ లో ఇండియన్ ఎంబసీని హై కమిషన్ అంటారు. సో ఆ హై కమిషన్ మీద కూడా పెద్ద ప్రొటెస్ట్ మార్చి వెళ్తే అక్కడ వాళ్ళని స్టాప్ చేయటం జరిగింది. సో ఇవన్నీ జరిగితే, ఇవన్నీ కనుక మనం గమనించినట్టయితే ఇదేమీ స్పాంటేనియస్ గా ఉన్నట్టుండి వచ్చిన ఉద్యమంలాగా ఏం జరగట్లేదు. క్లియర్ గా ప్లాన్ చేసుకుని భారత్ ఇంట్రెస్ట్ ని టార్గెట్ చేయడమే కాకుండా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మోడరేట్ వాయిసెస్ ని కూడా పెద్ద ఎత్తున టార్గెట్ చేయడం జరుగుతోంది. కిందటి సంవత్సరం ఆగస్ట్ 8న 2024 ఆగస్ట్ 8న మనం చూసాం షేక్ హసీనాని పడేయటం జరిగింది. అప్పటి నుంచి కనుక చూసినట్టయితే బంగ్లాదేశ్ లో అడపాదడపా కంటిన్యూస్ గా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది, రాజకీయ అనిశ్చితత ఉంది.
మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే మొహమ్మద్ యూనిస్ ఎవరికైతే నోబెల్ ప్రైజ్ వచ్చిందో ఆయన ఇంటరిం గవర్నమెంట్ కి అధినేతగా పనిచేస్తున్నారు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ఇంటరిం గవర్నమెంట్ అంటే ఏంటి? ఇంటరిం గవర్నమెంట్ అంటే ఒక ప్రభుత్వం టెన్యూర్ అయిపోయాక ఒక ప్రభుత్వం వచ్చి నెక్స్ట్ ఎలక్షన్స్ జరిపి వెళ్ళిపోయేదాన్ని ఇంటరిం గవర్నమెంట్ అంటారు. కానీ మీరు మొహమ్మద్ యూనిస్ పనిచేసే వైఖరి చూడండి. ఆ, ఇప్పటికి సంవత్సరం పైన అయిపోయింది, ఇంతవరకు ఎలక్షన్స్ లేవు, నెక్స్ట్ ఫిబ్రవరిలో ఎలక్షన్స్ అంటున్నారు. సో ఇప్పుడు జరిగిన వైలెన్స్ ని మనసులో పెట్టుకుని ఆ ఎలక్షన్స్ ను కూడా పోస్ట్ పోన్ చేస్తారా అన్న అనుమానం వస్తుంది. సో ఇలాంటప్పుడు ఇది అన్ఎలెక్టెడ్ గవర్నమెంట్ కానీ ఇంటరిం గవర్నమెంట్ కాదండి మొహమ్మద్ యూనిస్ పాలిస్తున్నది. షేక్ హసీనా అథారిటేరియన్ అన్నారు, ఆవిడ డిక్టటోరియల్ అన్నారు. ఇప్పుడు మొహమ్మద్ యూనిస్ చేస్తోంది ఏంటి? మీకు సంవత్సరం పైన కావాలా ఎలక్షన్స్ చేయాలంటే బంగ్లాదేశ్ లాంటి దేశంతో, భారత్ కంటే చాలా చిన్న దేశం ఆఫ్ కోర్స్, ఒక విధంగా పెద్దదే అయినప్పటికీ. కానీ మీకు మోర్ దెన్ 1 year ఎందుకు తీసుకుంటున్నారు? ఇప్పుడు వస్తున్న వైలెన్స్ ని నెపంగా పెట్టుకుని మీరు రేపు పొద్దున్న ఎలక్షన్స్ ని పోస్ట్ పోన్ చేస్తారా? ఇంకోటి జరుగుతోంది ఏంటంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ చిన్న పార్టీలు ఎవరైతే ఉన్నారో, ఈ ఇస్లామిక్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పొరపాటున ఎలక్షన్ లో మంచి మద్దతు రాదేమో అన్న భయంతో భారత్ కి వ్యతిరేకంగా కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఇటువంటి చర్యలు చేస్తున్నారు. ఇప్పటి నుంచి తీసుకుంటే ఒకవేళ ఫిబ్రవరిలో కనుక ఎలక్షన్స్ జరిగితే, ఇప్పటి నుంచి తీసుకుంటే ఫిబ్రవరి వరకు ఇటువంటి సంఘటనలు భారత్ మీద ఎలిగేషన్స్ వేయటము ఇవన్నీ పెద్ద ఎత్తున నడవబోతున్నాయి. మనం దానికి సంసిద్ధంగా ఉండాలి. అంతేకాదు ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే వాళ్ళు జులై చార్టర్ అని ఒకటి పెట్టుకున్నారు. అదేంటంటే కొత్తగా రాజ్యాంగంలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి అన్నది. రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలి అంటే కనుక పార్లమెంట్ ఉండాలి. పార్లమెంట్ లేకుండానే వీళ్ళు రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలని మొహమ్మద్ యూనిస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సో ఇవన్నీ కనుక పెట్టుకుని చూస్తే కనుక మనకు ఒకటి క్లియర్ గా కనబడుతోంది ఏంటంటే ఇవన్నీ కూడా పథకం ప్రకారమే జరుగుతోంది. భారత్ మీదకి వచ్చే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున సెక్యూరిటీ అంశాలు కూడా మనం తర్వాత చర్చించవచ్చు. కాకపోతే వాటిలో కూడా మనం పెద్ద పెద్ద మార్పులు చూస్తున్నాం. సో ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు జరుగుతున్నది కేవలం ఒక స్పాంటేనియస్ రియాక్షన్ కాదు. పథకం ప్రకారంగా భారత్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని బంగ్లాదేశ్ లో తగ్గించే విధంగా, భారత్ మీద చెడ్డ పేరు వచ్చే విధంగా, అలానే భారత్ డిప్లొమాటిక్ ప్రెజెన్స్ ని తగ్గించే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన సీనియర్ డిప్లొమాట్ ఉన్నారు మనతో పనిచేసిన వ్యక్తి, ఆయన వీటి మీద కూడా చెప్తారు. బట్ అవి కూడా మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే ఒక మోడరేట్ బంగ్లాదేశీ వాయిస్ ని కూడా గొంతు నొక్కే ప్రయత్నం నడుస్తోందండి.